ఓకే. జూన్ మంత్ వచ్చేసింది. మరి జూన్‌లో ఇండియా మార్కెట్‌లో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయో తెలుసుకోవాలి కదా! దానికోసం ఈ వీడియో. అంటే అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ జూన్ 2025 జూన్‌లో మీరు చూసుకుంటే మాత్రం చాలా మొబైల్స్ రాబోతున్నాయి. అండ్ మీకు పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ప్రైస్ వైస్‌గా చూసుకుంటే మాత్రం దాదాపుగా చాలా వరకు మొబైల్స్ రాబోతుంది. అబోవ్ 20,000 సెగ్మెంట్‌లోనే. అంటే నోటీస్ చేస్తే మీకు 25,000, 30, 35, 40, 45 ఈ విధంగా రాబోతున్నాయి. బిలో 20,000 అనుకుంటే మాత్రం చాలా తక్కువ మొబైల్స్ మాత్రమే ఉన్నాయి భయ్యా. అంటే 2, 3 మొబైల్స్ మాత్రమే రాబోతున్నాయి. మోటో నుండి మనకు జీ సిరీస్ రాబోతున్నాయి. అదేవిధంగా మనకు ఓప్పో నుండి, పోకో నుండి ఈ బ్రాండ్స్ మాత్రం మనకు ఈ మంత్ బిలో 20,000 తమ యొక్క స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశాయి. కానీ అదర్ బ్రాండ్స్ విషయానికి వస్తే చాలా తక్కువ మొబైల్సే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇండియా మార్కెట్‌లో మనకు జూన్ మంత్ ఉండబోతుంది. సో దానికన్నా ముందు మేలో మీరు చూసుకుంటే మాత్రం చాలా బ్రాండ్స్ తమ యొక్క కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశాయి. దాంట్లో మీకు ఐక్యూ అయిపోయింది, రియల్‌మీ, సామ్‌సంగ్, ఇన్ఫినిక్స్ చాలా బ్రాండ్స్ మీకు కనిపిస్తాయి. వీటి గురించి అందరికీ తెలుసు. కానీ వీటితో పాటుగా 2 కొత్త కంపెనీస్ తమ యొక్క కొత్త స్మార్ట్ ఫోన్స్‌ని ఇండియా మార్కెట్‌లో లాంచ్ చేశాయి. వీటి గురించి చాలా మందికి తెలీదు. దాంట్లో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి ఆల్కాటెల్. ఆల్కాటెల్ నుంచి మనకు ఇండియా మార్కెట్‌లో 3 మొబైల్స్ వచ్చాయి భయ్యా. 3 కూడా డిఫరెంట్ బడ్జెట్‌ని టార్గెట్ చేస్తూ. దాంట్లో ఫస్ట్‌ది ఆల్కాటెల్ V3 క్లాసిక్, ఆల్కాటెల్ V3 ప్రో, ఆల్కాటెల్ V3 అల్ట్రా. ఈ 3 స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కావడం జరిగింది. ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని తమతో తీసుకొని వస్తున్నాయి భయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వీటిలో ఉన్న డిస్ప్లే మోడ్ ఫీచర్. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇండియా మార్కెట్‌లో ఒక స్మార్ట్ ఫోన్‌లో ఇలాంటి ఫీచర్ ఉండడం అనేది మాత్రం చాలా రేర్‌గా ఉంటుంది. అలాంటి ఒక కొత్త ఫీచర్‌ని ఈ స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్‌లో తీసుకొని వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు డిస్ప్లే మోడ్‌లో రీడింగ్ మోడ్ అని, దాంతో పాటు ఇంక్ పేపర్ మోడ్ అని, దాంతో పాటు మనకు ఉంటుంది కదా వైట్ పేపర్ మోడ్, అలాంటి మోడ్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ని మీరు ట్రై చేయాల్సిందే. డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్‌లో 3 స్మార్ట్ ఫోన్స్‌ని ఆల్కాటెల్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇక సెకండ్ బ్రాండ్ విషయానికి వస్తే ఎసైర్. ఎసైర్ నుండి మన ఇండియా మార్కెట్‌లో ఎసైర్ సూపర్ జెడ్ఎక్స్ అండ్ ఎసైర్ సూపర్ జెడ్ఎక్స్ ప్రో అని 2 మొబైల్స్ లాంచ్ కావడం జరిగింది. ఈ మొబైల్స్ ప్రెజెంట్ ఇండియా మార్కెట్‌లో ఉన్న వేరే కంపెనీ స్మార్ట్ ఫోన్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని ఆఫర్ చేస్తున్నాయి. సో మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ బై చేద్దాం అనుకుంటే మాత్రం ఆయా ప్రైజెస్‌లో ఈ 2 కంపెనీ ఫోన్స్‌ని చూడడం మర్చిపోకండి. ఇంట్రెస్టింగ్ ఫోన్స్ భయ్యా, ఒకసారి తప్పకుండా చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. ఇక మీరు చూసుకుంటే మాత్రం జూన్‌లో ఈ ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మీతో కూడా అలా వెయిట్ చేసిన ఫోన్స్‌లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని ఫోన్స్ ఇండియా మార్కెట్‌లో జూన్‌లో రావడం లేదు. అవేంటంటే వన్‌ప్లస్ నార్డ్ 5 ఇది ఇండియా మార్కెట్‌లో జూన్‌లో రావడం లేదు. జూలైలో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. చూసుకోండి, మనకు జూన్‌లో నార్డ్ సిఈ 5 రాబోతుంది. నార్డ్ 5 కావాలనుకుంటే మాత్రం జూలై వరకు వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా నథింగ్ ఫోన్ 3 మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా రూమర్స్ వచ్చాయి. ఇది మనకు ఎర్లీగా అంటే జూన్‌లోనే ఇండియా మార్కెట్‌లో వస్తుందని చెప్పారు. కానీ అఫీషియల్‌గా నథింగ్ కూడా చెప్పేసింది ఈ స్మార్ట్ ఫోన్ మనకు జూలైలో ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. అదేవిధంగా వివో X200 సిరీస్‌లో X200 FE అదేనండి వివో X200 మినీ ఇండియా మార్కెట్‌లో పేరు మార్చేసి FE పేరుతో లాంచ్ కాబోతుంది. ఇది కూడా జూలైలోనే రాబోతుంది, జూన్‌లో రావడం లేదు. వన్‌ప్లస్ తెస్తుందని వీళ్ళు కూడా తమ కాంపాక్ట్ అండ్ మినీ ఫోన్‌ని తెస్తున్నారు. వీళ్ళనే కాదు, మీరు చూస్తూ ఉండండి, ఇండియా మార్కెట్‌లో ఉన్న ప్రతి బ్రాండ్ కూడా తమ కాంపాక్ట్ అండ్ మినీ ఫోన్స్‌ని తెస్తాయి భయ్యా. కానీ మీరు ఒకటి నోటీస్ చేశారా? వీళ్ళు మినీ అండ్ కాంపాక్ట్ పేరుతోని 6.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ తెస్తున్నారు. కానీ నిజానికి ఇవి కాంపాక్ట్ ఫోన్స్ కాదు. నాకు తెలిసినంత వరకు మాత్రం 5.7 ఇంచెస్ నుండి 6.1 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉన్న ఫోన్స్‌ని మాత్రమే కాంపాక్ట్ ఫోన్స్ అంటాము. మరి వీళ్ళెందుకు అలా తెస్తున్నారు అంటే మాత్రం ఈ రోజుల్లో 5.7 ఇంచెస్, 5.8 ఇంచెస్ వెరీ నార్మల్ అయిపోయింది. దాదాపుగా ప్రతి స్మార్ట్ ఫోన్‌లో కూడా ఇదే స్క్రీన్ సైజ్ ఉంటుంది. అందుకోసమే వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే 6.3 ఇంచెస్ సైజ్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ తెస్తున్నారు. ఇవి 2 మీరు పక్కన పక్కన నోటీస్ చేస్తే చూడొచ్చు, క్లియర్‌గా మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ ఎక్కువ డిఫరెన్స్ మీకు కనిపించదు, కొంచెం మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అందుకోసమే 6.3 ఇంచెస్ సైజ్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఈ రోజుల్లో మనకు కాంపాక్ట్ రూపంలో కనిపిస్తున్నాయి. అది ఐఫోన్ కానీ, గూగుల్ కానీ, దాంతోపాటు ఇప్పుడు రాబోతున్న వివో X200 FE కానీ, వన్‌ప్లస్ 13S కానీ, ఈ విధంగా మనకు ప్రతి ఫోన్ కూడా 6.3 ఇంచెస్ స్క్రీన్ సైజ్‌తో రాబోతున్నాయి. ఇవి మనకు ఇండియా మార్కెట్‌లో ప్రెజెంట్ కాంపాక్ట్ ఫోన్స్ అంట. మరి ఎందుకు ఇంత సడన్‌గా మనకు ఇండియా మార్కెట్‌లో కాంపాక్ట్ ఫోన్స్ బూమ్ పెరుగుతుంది అంటే మాత్రం దీనికి మెయిన్ రీజన్ ఒకటే భయ్యా. ఏంటి అంటే బ్యాటరీ లైఫ్. ఇంత ముందుకు కాంపాక్ట్ ఫోన్, చిన్న ఫోన్ అంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? దాంట్లో ఉండేది బ్యాటరీ లైఫ్ తక్కువ ఉండడం. బికాస్ చిన్న ఫోన్ కాబట్టి బ్యాటరీ కూడా తక్కువనే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందుకోసమే కాంపాక్ట్ ఫోన్ ఉన్నా కూడా బ్యాటరీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
OnePlus 13s లో బ్యాటరీ ఎంత ఎబో 6000 mAh బ్యాటరీ ఉంది. అంటే ఆ ప్రాబ్లం ఆ హెడ్ఏక్ లేదు కాబట్టి సడన్ గా ప్రతి కంపెనీ కూడా కాంపాక్ట్ ఫోన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అండ్ పర్సనల్ గా నాకు కూడా కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇష్టం రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ కన్నా కూడా. చూడాలి మరి ఏమవుతుందో, ఏ విధంగా ఇండియా మార్కెట్లో కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా, మీరు వెయిట్ చేయండి. మీకు ఇష్టమా లేదా కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసుకుంటే మాత్రం మనకు Vivo X200 FE ఇండియా మార్కెట్లో మనకు జూలైలోనే రాబోతుంది. దాంతోపాటు Oppo Reno 14 అండ్ 14 Pro ఇవి రెండు కూడా జూలైలో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. దాంతోపాటు Xiaomi 15CV ఇది కూడా జూలైలో రాబోతుంది, జూన్లో రావడం లేదు. దీంతో పాటు ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ హాట్ 60 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ ఇది ప్రజెంట్ లీక్ అయిపోయింది భయ్య, డిజైన్ లీక్ అయిపోయింది కాబట్టి ఇది మనకు జూన్ ఎండ్ వరకు లేదంటే మాత్రం జూలైలో పక్కగా రావాల్సింది. దాంతోపాటు శాంసంగ్ నుండి ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ అయిన సామ్సంగ్ గెలాక్సీ Z Flip FE ఇది కూడా జూలైలో రావచ్చు భయ్య. జూన్ ఎండ్ వరకు మీకు దీనికి సంబంధించి న్యూస్ అయితే తెలుస్తుంది. జూలైలో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ సామ్సంగ్, పేరు వచ్చేసి Z Flip FE. గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే మనకు ఇలాంటి మొబైల్స్ జూన్లో రావడం లేదు. మరి ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి అంటే మాత్రం ఫస్ట్ ఇది OnePlus నుండి OnePlus 13s జూన్ 5కి ఇండియా మార్కెట్లో అమెజాన్లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు లాంచ్ అవుతుంది. దీని ప్రైస్ ట్యాగ్ కూడా లీక్ అయిపోయింది భయ్య. 54,999కి ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే మాత్రం Qualcomm Snapdragon 8 Elite 6.32 inches LTPO OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 6260 mAh బ్యాటరీ సెటప్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఇంక్లూడింగ్ 2x టెలిఫోటో లెన్స్. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మనకు 32 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ప్లస్ కి AI ఫీచర్స్ అండ్ IP65 రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తున్నాయి. సో చూసుకుంటే 54,999 ప్రైస్ ట్యాగ్ బాగానే ఉంది భయ్య. బట్ OnePlus నుండి రాబోతుంది కాబట్టి ఈ విధంగా ఉంటుందో చూడాలి మరి. దాంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్లో మరి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందా రాదా వెయిట్ చేయండి, తెలిసిపోతుంది దీని ఫ్యూచర్ ఏంటో. అదేవిధంగా OnePlus నుండి నార్డ్ సిరీస్లో OnePlus నార్డ్ CE5 ఇది కూడా ఇండియా మార్కెట్లో జూన్లోనే లాంచ్ కాబోతుంది. జూన్ మిడ్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ వచ్చేది మనకు బిలో 25,000 రూపీస్లో, అంటే అదే 23,999 24,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. Dimensity 8350 చిప్సెట్, 6.7 inches ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 7100 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, SD కార్డ్ సపోర్ట్, ఐఆర్ బ్లాస్టర్, మోనో స్పీకర్ ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్నాయి. సో చూసుకుంటే మనకు OnePlus నుండి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతున్నాయి భయ్య. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే Vivo నుండి Vivo T4 Ultra అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 35,000 రూపీస్, అంటే Realme GT70 అండ్ iQOO Neo 10 ని కంప్లీట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ Vivo అనమాట. అండ్ మనకు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మీరు గెస్ట్ చేస్తే మాత్రం 31 చిప్లో మనకు స్టార్టింగ్ ప్రైస్ ట్యాగ్ మేబీ ఉండొచ్చు భయ్య. అండ్ రాబోతుంది Dimensity 9300 ప్లస్ 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, 6.78 inches 1.5K క్వాడ్ కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, అంటే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అంటే మీరు నోటీస్ చేస్తే మాత్రం కెమెరా సెటప్ ఈసారి ఈ స్మార్ట్ ఫోన్ లో అదే రేంజ్ లో ఉంటుంది, అల్ట్రా రేంజ్ లో ఉంటుంది. బికాస్ ఈ కెమెరా సెటప్ ఎగ్జాక్ట్ గా Vivo X200 FE లో ఉన్నదే. ఎస్, ఎగ్జాక్ట్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఆఫర్ చేశారు కాబట్టి మనకు అదే రేంజ్ లో కెమెరా సెటప్ ఉండబోతుంది. పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, కెమెరాస్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో బాగుంటాయి. బట్ క్వాడ్ కర్వ్డ్ కాకుండా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తే మాత్రం భయ్య చాలా బాగుండేది. బట్ చూడండి ఏమవుతుందో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మోటో నుండి మనకు ఎడ్జ్ సిరీస్లో మోటో ఎడ్జ్ 60 కేవలం ఇది మాత్రమే మనకు జూన్లో రాబోతుంది. బికాస్ ఆల్రెడీ మనకు చాలా మొబైల్స్ లాంచ్ అయిపోయాయి కాబట్టి ఎడ్జ్ సిరీస్లో ఈ స్మార్ట్ ఫోన్ మాత్రమే జూన్లో రాబోతుంది భయ్య. ఎడ్జ్ 60 నియో రావడం లేదు, కేవలం మనకు ఈ మంత్ ఎడ్జ్ 60 మాత్రమే రాబోతుంది. అండ్ ఇది మనకు ఆఫర్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, వేగన్ లెదర్, 6.67 inches 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మోటో AI ఉంటుంది, Dimensity 7300, దాంతోపాటు 68 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మనకు తీసుకొని రాబోతుంది. ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 అంటున్నారు. బట్ నాకు తెలిసి మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మనకు 22,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే బాగుంటుంది. మీరేమంటారు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే మోటో G56 5G స్మార్ట్ ఫోన్ ఇది వచ్చేసి ఇండియా మార్కెట్లో మనకు బిలో 15,000 రూపీస్లో రాబోతుంది. అండ్ ఈసారి ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు Dimensity 7060 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, వేగన్ లెదర్ ఉంటుంది, అదేవిధంగా IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, Gorilla Glass 7 ప్రొటెక్షన్ ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మనకు తీసుకొని రాబోతుంది. అండ్ బేస్ వేరియంటే మనకు
8GB ర్యామ్ ఉంటుంది, 6GB ర్యామ్ ఉండదు. ఇంప్రెసివ్ కదా. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే మోటో జీ సిరీస్లోనే మోటో G86 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా మనకు సేమ్ లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేయొచ్చు భయ్య. అంటే మనకు G56 అండ్ G86 ఒకే లాంచ్ ఈవెంట్లో మీకు లాంచ్ అవుతూ కనిపించవచ్చు ఫ్లిప్కార్ట్లో. అండ్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ ట్యాగ్ బిలో 20,000 అంటే 18,999, 19,999, 17,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ మీకు కనిపిస్తుంది. అండ్ వచ్చేది 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, డైమెన్సిటీ 7300, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, వేగన్ లెదర్, IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, SD కార్డ్ సపోర్ట్, ఇవన్నీ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తాయి. సో చూసుకుంటే మనకు మోటో నుండి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. వీటితో పాటుగా ఒక రూమర్ ఏంటి అంటే మోటో G96 మేబీ రావచ్చంట విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 అంట. అది వస్తే బాగానే ఉంటుంది, బట్ ప్రజెంట్ అది రూమర్ మాత్రమే భయ్య. చూడాలి మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయిన ఇన్ఫినిక్స్ GT30 Pro ఇది వచ్చేసి జూన్ 3కి ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్న ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ భయ్య. ఈసారి ఇంట్రెస్టింగ్ డిజైన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొని రాబోతుంది. పక్కాగా ఈ స్మార్ట్ ఫోన్ ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్, బికాస్ RGB లైటింగ్ ఉంది, ఫ్యాన్ ఉంది, దాంతోపాటు ట్రిగ్గర్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ మనకు 120 FPS గేమింగ్ కోసం డైమెన్సిటీ 8350 అల్టిమేట్, 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 6.78 ఇంచెస్ 1.5K ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్నాయి. RGB లైటింగ్, ఫ్యాన్, ట్రిగ్గర్ బటన్స్, అంటే ప్యూర్గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్. అంటే ఇండియా మార్కెట్లో ప్రజెంట్ ఉన్న iQOO Neo 10R కాంపిటీషన్లోనే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. చాలా మరి ఏ విధంగా ఉంటుందో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది భయ్య. గేమింగ్ కోసం మాత్రం చాలా బాగుంటుంది మొబైల్. 120 FPS BGMI మీరు గేమింగ్ చేసుకోవచ్చు. ఇక అదే విధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇది కూడా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ పోకో. మీకు తెలిసే ఉంటుంది పోకో F7 5G స్మార్ట్ ఫోన్. దీంట్లో కూడా RGB లైటింగ్ ఉన్నాయి, కెమెరా చుట్టూ మనకు RGB లైటింగ్ ప్రొవైడ్ చేస్తారు. IP69 రేటింగ్ తో ఈసారి ఈ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. DDR5X UFS 4.1, దాంతోపాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.83 ఇంచెస్ 1.5K ఫ్లాట్ OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేయమాకండి టెలిఫోటో కెమెరా, పెరిస్కోప్ సెన్సార్ అలాంటివి స్మార్ట్ ఫోన్లో ఉండవు భయ్య. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా మనకు ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇది ప్యూర్గా పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ ట్యాగ్, లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ బిలో 35,000 రూపీస్. అంటే మనకు 31,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో విత్ బ్యాంక్ ఆఫర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపించవచ్చు భయ్య. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపో K13 సిరీస్లో మనకు ఓపో K13X అండ్ K13 టర్బో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఈ మంత్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. బికాజ్ ఆల్రెడీ ఇండియా మార్కెట్లో K13 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకు K13X అండ్ టర్బో లాంచ్ కాబోతున్నాయి భయ్య. మనకు K13X విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 15,000 రూపీస్లో లాంచ్ కాబోతుంది. అంటే మనకు 13,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. అదేవిధంగా టర్బో విషయానికి వస్తే ఇది మనకు రాబోతుంది ఎగ్జాక్ట్గా బిలో 30,000 సెగ్మెంట్లో. అండ్ ఇది ప్యూర్గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. బికాస్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 అంటే 120 FPS గేమింగ్ మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా 7000 mAh బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్, IP68 రేటింగ్, RGB లైటింగ్, ఓపో నుండి మనకు గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, అది కూడా బిలో 30,000 రూపీస్లో. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 అన్ని ఫీచర్స్ మొబైల్లో బాగున్నాయి. లాంచ్ అయితే మనకు తెలిసిపోతుంది ఏ విధంగా స్మార్ట్ ఫోన్ ఉంటుందో. దీంతో పాటుగా మనకు iQOO నుండి iQOO Neo 10 Pro 5G స్మార్ట్ ఫోన్ నాకు తెలుసు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఈ మంత్ మేబీ రావచ్చు. జూన్ ఎండ్ వరకు దీనికి సంబంధించి మీకు న్యూస్ తెలియవచ్చు భయ్య. బికాస్ మొబైల్ మనకు రాబోతుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite చిప్సెట్, 2K LTPO డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 6800 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి భయ్య. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 45,000 రూపీస్ అంటున్నారు. విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 39,999 ఈ స్మార్ట్ ఫోన్ మీకు రావచ్చు. అది కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 తోని. ఇంట్రెస్టింగ్ అనమాట. వస్తే మాత్రం మొబైల్ బాగానే ఉంటుంది, బట్ రాకపోతే మాత్రం జూలైలోనే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది భయ్య. మొత్తానికి అయితే ఇలాంటి మొబైల్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తారు? ప్లీజ్ ఇప్పుడే కామెంట్ చేసేయండి, లెట్ మీ నో. అలాగే కొత్త సెటప్ ఎలా ఉంది, నచ్చిందా, లైటింగ్ ఏ విధంగా ఉంది, అది కూడా కొంచెం కామెంట్ చేసేయండి. మీ అభిప్రాయం ఏమైనా మార్చాలా వద్దా ప్లీజ్ సజెస్ట్ చేసేయండి. మనకి ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా, లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.